అనంతపురంలో రాజకీయ సవాళ్లతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య నడుస్తున్న ఈ వివాదంలో ఇరు నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ శ్రేణులపై రాళ్లదాడికి ప్రకాష్ రెడ్డి వ్యూహం రచించారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో లభ్యమైన రాళ్లను, మారణ ఆయుధాలను పోలీసులు తొలగించారు. ఈ క్రమంలో ప్రకాష్ రెడ్డి తండ్రి ఆత్మరామిరెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నివాసానికి ప్రభుత్వ విప్ కల్వ శ్రీనివాసులతో పాటు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో రాజకీయ సవాళ్లతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య నడుస్తున్న ఈ వివాదంతో ఇరు నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ శ్రేణులపై రాళ్లదాడికి ప్రకాష్ రెడ్డి వ్యూహం రచించారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో లభ్యమైన రాళ్లను, మారణ ఆయుధాలను పోలీసులు తొలగించారు. ఈ క్రమంలో ప్రకాష్ రెడ్డి తండ్రి ఆత్మరామిరెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నివాసానికి ప్రభుత్వ విప్ కల్వ శ్రీనివాస్తో పాటు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ లైవ్ లో అందిస్తారు. రవితేజ, చెప్పండి. ఏదైతే అనంతపురం జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అలాగే కూటమి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. గత కొద్ది రోజులుగా ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ మాటల యుద్ధం కాస్త కూడా ఇరు పార్టీల నేతలు ఒకరి మీద ఒకరు ప్రతి ఆరోపణలు చేసుకునేంత వరకు వెళ్ళింది. ఏదైతే గత కొద్ది రోజుల క్రితం ఏదైతే యూటర్న్ విషయంలో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కు చెందిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన టిప్పర్ తో తాన్ని గుద్ది చంపించాలని ఇటు నారా లోకేష్ పన్నాగం పన్నారని దాన్ని అమలు చేసేందుకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అలాగే ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తర్వాత అమిలినేని సురేంద్రబాబు ప్రయత్నించారని చెప్పేసి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఇటు కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు కూడా ఆ వ్యాఖ్యలను పూర్తిగా ఖండించారు. అయితే ఈ సందర్భంగా కూడా కూటమి ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపైన ఇటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఏదైతే ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పైన కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మడకశిర ఎమ్మెల్యేగా ఎన్నికైన 3 నెలల్లోనే అనంతపురంలో 7 కోట్ల విల్లా ఎలా కొన్నావు, అలాగే భారీగా ఆస్తులు కూడా కూడబెట్టుకున్నావు అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించడంతో ఒక్కసారిగా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అయితే తను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ ఆస్తులు కూడబెట్టానో ఖచ్చితంగా నిరూపించాలని చెప్పేసి కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సవాల్ చేశారు. ఖచ్చితంగా ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలు గిన ఖచ్చితంగా నిరూపితం చేస్తే గిన తప్పకుండా తన ఎమ్మెల్యే పదవికి వెంకటేశ్వర స్వామి సాక్షిగా కూడా తన పదవికి రాజీనామా చేస్తా అని చెప్పేసి కూడా సవాల్ చేశారు. ఇదే ఆ సవాల్ను స్వీకరిస్తూ అయితే తన మీద చేసిన ఆరోపణలో ఎటువంటి సత్యం లేకపోతే అయినా ఖచ్చితంగా నీ ఇంటికి వచ్చి చెప్పుతో కొడతా అని చెప్పేసి కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా అనంతపురం జిల్లాలోని రాజకీయాలు వేడెక్కాయని చెప్పవచ్చు. ఏదైతే ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గత 4 రోజుల క్రితం పెట్టిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఖచ్చితంగా గురువారం సాయంత్రం 5 గంటల లోపు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తనపైన చేసిన ఆరోపణలన్నింటినీ కూడా నిరూపించాలని, లేకపోతే
తన ఇంటికి వచ్చి ముట్టడిస్తారని చెప్పేసి కూడా ఎంఎస్ రాజు తీవ్రంగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు విధించిన గడువు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఏం జరుగుతుందని చెప్పేసి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అనంతపురం నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరిని రానివ్వడం లేదు. ప్రస్తుతం అనంతపురం నగరంలో ఇటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద అలాగే ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ కొత్త వారిని ఎవరిని కూడా అనంతపురం నగరంలోకి ఎవరు పోలీసులు ప్రవేశించే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. మరోవైపు ఇద్దరి కార్యక్రమాలకు కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతల నేపథ్యంలో దృష్టిలో ఉంచుకొని ఇటు ప్రకాష్ రెడ్డి కావచ్చు ఇలాగే ఎంఎస్ రాజు ఆ కార్యక్రమాలకు కూడా పోలీసులు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. అయితే పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఇద్దరు వ్యక్తులు కూడా తమ కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు. లేకపోతే తప్పకుండా అరెస్టులు తప్పవు అని చెప్పి కూడా మరోవైపు ఒక్కొక్క పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఇరు వర్గాల నేతలు ఇప్పటికే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వారి నాయకుల ఇంటి వద్దకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్న పరిస్థితి. ప్రస్తుతం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద అయితే భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ బారిగేట్లు రోడ్డుకు అడ్డం పెట్టారు. పోలీసులు భారీగా బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. తర్వాత ఏదైతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద అలాగే ఇంటి పైన కూడా మారణాయుధాలు అలాగే రాళ్ల కుప్పలను కూడా పోలీసులు గుర్తించారు. వెంటనే వాటన్నిటిని కూడా తీసేపించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఏదైతే సాయంత్రం 5 గంటలకి ఎంఎస్ రాజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాడనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా కూడా పూర్తిగా సమాచారం సేకరిస్తున్నారు. మరోవైపు ఇదే సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇంటికి ఇప్పటికే ప్రభుత్వ వైపు కాలువ శ్రీనివాసులు హిందూపురం పార్లమెంట్ ఎంపీ పార్థసారథితో పాటు ఇతర తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా వచ్చి సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాజు ఇంటి వద్దకు ఇలా టీడీపీ శ్రేణులతో పాటు అలాగే మడకశిరకు సంబంధించిన టీడీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే సాయంత్రం 5 గంటలకు ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అయితే 5 గంటల తర్వాత ఎంఎస్ రాజు తోపుదుర్తి ఇంటికి వెళ్తాడా లేకుంటే ఇంటికి వెళ్ళకోకుంటే ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రెస్ మీట్ పెట్టి తదుపరి కార్యాచరణ ఏంటనేసి కూడా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే కూడా పోలీసులు ఇద్దరికి కూడా ఎవరికి పర్మిషన్ ఇవ్వని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే ఇటు నారా లోకేష్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన కూడా తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే ఎంఎస్ రాజు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు కూడా చెబుతున్నారు. మరోవైపు ఇరు పార్టీల నేతలు ఇటు వైసీపీ టీడీపీ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం జిల్లాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అయితే మొత్తం పోలీసు యంత్రాంగం అంతా కూడా అనంతపురం నగరంలో ఇద్దరు ఇండ్ల వద్ద కూడా భారీగా మోహరించారు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందనే అంశం పైన కూడా ఇటు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద కూడా ఈ రోజు ఎస్ఐఆర్ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలతో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఏదైతే ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఈ రోజు 5 గంటలకు గడువు పెట్టిన నేపథ్యంలోనే ఇటు ప్రకాష్ రెడ్డి కూడా తన అనుచరుల బలగాన్ని అంతా కూడా ఇంటి వద్దకు మోహరించేందుకు ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అయితే మరోవైపు రాప్తాడు నియోజకవర్గం వ్యాప్తంగా కాకుండా ఇతర బయట నుంచి కూడా ప్రకాష్ రెడ్డి కొంతమంది వ్యక్తులను తీసుకొస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు విఘాతకరం కూడా పోలీసులు ఒక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా అయితే ఇరు పార్టీల నేతలు ఇటు అధికారము అటు ప్రతిపక్ష పార్టీ నేతలు మాటల యుద్ధంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. సాయంత్రం 5 గంటల తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే ఇక్కడ కొనసాగుతుంది. శ్రావణి. రైట్, థ్యాంక్ యూ రవితేజ. ప్రకాష్ రెడ్డితో మాత్రమే చూసుకోమంటే మా మనం దెబ్బతీస్తారా? మేము ప్రజాస్వామ్యంలో లేమా? 10 మంది భోజనాలు పెట్టకపోతే ఎవరు పెడతారు? మీరు ఏమన్నా పెడతారా భోజనాలు? అందరికీ వాళ్ళ ఇంటికాడికి పోలే కదా, వాళ్ళు మా ఇంటికాడికి వస్తాము.
వాతావరణం ముందు చినుకులు వచ్చి Ya están, pero no.